సో మీ విషయానికి వస్తే లైక్ హ్యాండ్ కి ఏదో అయినట్టుంది, ఏంటి అది స్టోరీ? చిన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టింది నాకు. ఓకే. అరౌండ్ 7 years అప్పుడు మా మా టెర్రస్ మీద ఆడుకుంటా తెలియక పట్టేసుకున్నాను. ఓకే. ఫింగర్స్ అవి కాలి నరాలు అవి కాలేటప్పటికి ఆపరేషన్ చేసి తీసేశారు. ఓకే. అలా ఓకే. దీని గురించి ఎప్పుడన్నా అంటే మీకు గొడవలు అట్లా అయినాయా మీ ఇద్దరికి కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎప్పుడన్నా? ఇన్ఫాక్ట్ ఈ హ్యాండ్ ఎక్కువ ఇది చేస్తూ ఉంటుంది. ఓకే. అంటే నాకు అర్థం కాలేదు. ఎక్కువ ప్యాంపర్ చేస్తూ ఉంటుంది, దానికి ఇష్టం ఉంటుంది. ఓకే. నీకు ఎప్పుడన్నా అంటే అనిపిస్తూ ఉంటుందా నార్మల్గా, అరే హ్యాండ్ ఉంటే బాగుండు అని ఎప్పుడన్నా అలా అనిపించిందా? ఎందుకంటే ఈ మధ్యలో అందరూ కూడా బయట చూస్ చేసుకునేటప్పుడు అన్ని కరెక్ట్గా ఉండాలని చూసుకుంటారు కానీ బుద్ధి కరెక్ట్ ఉండాలని చూసుకోవట్లేరు. నేను అదే చేశాను. ఈ విషయంలో యాక్చువల్గా ఏమంటారు, నీదే లక్, ఆయనది కాదు. అంతే కదా. ఎందుకంటే ఇంత నెగిటివ్ ఉన్న, ఇప్పుడు మీరే అన్నారు అంత పెద్ద కంపెనీ ఆమె ఏం చేస్తుంది, ఎంత రీచ్ ఉంది అనేది కూడా చూడకుండా పర్సనల్ లైఫ్, సింపుల్ లాజిక్, అంత కాంట్రవర్సీలో ఉన్న అమ్మాయిని మీరెందుకు చూసుకుంటారు? అసలు మీరెందుకు ఉన్నారు పక్కన? ఎవరు కూడా అది పట్టించుకోరు. మీడియాలో ఏం జరుగుతుంది, ఎంత నెగిటివ్ ఉంది, ఇదే తప్ప అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది పట్టించుకోము. సో మీరైతే హ్యాపీ ఉన్నారు. యాక్చువల్లీ ఆయన బిజినెస్ పర్సన్ కాబట్టి అట్లా ఆలోచించారు. అంటే వేరే ఎవరన్నా, కానీ బిజినెస్ లో నార్మల్ గా ఆలోచించేది కాంట్రవర్సీ ఉన్న వాళ్ళని తీసుకోవాలని కదా. అంటే అది ఒక ఎలక్ట్రానిక్ కదా. ఓకే. సో వాళ్ళకి అది అంత ఫీజిబుల్ అనిపించలేదు. లేదంటే నార్మల్ గా మనం బిజినెస్ చేసేదే నార్మల్ గా ఇప్పుడు ఇన్స్టా వీడియోస్ కానీ ప్రమోషన్స్ కానీ. సరే నేను ఫిల్టర్ చేసుకునేటప్పుడు ఎవరికి ఎక్కువ రీచ్ ఉంది, నేను ఫాలోవర్స్ చూడు, నేను ఫాలోవర్స్ అసలు చూడకూడదు. ఎందుకంటే 1 million ఉన్న వాళ్ళు కూడా 100K దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య ఇంకొకటి తెలిసింది నాకు, ఏంటంటే 1 million 50K 70K 80K అని ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు పేజ్ ఓపెన్ చేసి, నా ఫ్రెండ్ చెప్పింది, ఇది నాకు తెలీదు. వీళ్ళకు ఉండడం ఫాలోవర్స్ మిలియన్స్ లో ఉంటుర్రు, రీచ్ మాత్రం 10K 5K 20K మాక్సిమం 30K, దానికి మించి పోతలే వీడియోస్. ఇంత నా పేజ్ ఓపెన్ చేసుకున్నా, నాకున్నది 6K ఫాలోవర్స్, నాది ఎంతో కొంత, అంటే నాకున్న దానికంటే ఎక్కువ రీచ్ అవుతారు నా జెన్యున్ ఫాలోవర్స్. నాకు అర్థమైంది, నాకు జెన్యున్ రీచ్ ఉన్నది. నాకు ఈ లాజిక్ అర్థం కాక నేను నా ఫ్రెండ్ని కూర్చోబెట్టి అడిగిన, ఏంది ఈ లాజిక్ నాకు అర్థం కావట్లేదు అని అంటే, ఒకసారి ఫాలోవర్స్ ఓపెన్ చేసి ఆ ఫాలోవర్స్ లో ఎవరు ఎన్ని పోస్ట్ చేశారు, వాళ్ళకి ఎంత ఫాలోవర్స్ ఉన్నారు, ఏంటంటే అన్ని 0 పోస్ట్లు 0 ఫాలోయింగ్లు, ఒక అకౌంట్ పేరు, ఆ అకౌంట్ పేరు కూడా ఇన్స్టాగ్రామ్ యూజర్స్, ఫేక్ ఇన్స్టాగ్రామ్. అది కరెక్ట్ పర్సన్ నన్ను అడగండి చెప్తాను, నేను సోషల్ మీడియా మార్కెటర్. అర్థం కావట్లేదండి, అదంతా ఏపించుకుంటారటగా మనీ ఇచ్చి. అవన్నీ కూడా అంటారు బాట్స్ అనమాట. పబ్జీలో బాట్ బాట్స్ కాదు, అంటే అవి కూడా అంతే. ఈ బాట్స్ ఏంటంటే ఇప్పుడు మీకే కావాలో చెప్పండి, నాకు వద్దండి, సాయంత్రానికి 1 million కొడతారు. సర్వర్ ఉంటుంది, అది మన ఇష్టం అనమాట, లోడ్ చేసుకొని చేసుకోవడం. లైక్ కావాలంటే లైక్, నాకు అసలు ఫాలోవర్సే వద్దు, ఎందుకంటే ఆ డార్చర్ వేరేలా ఉంటది, నాకు వద్దు. సో ఇదే నడుస్తుంది యాక్చువల్లీ. మీరు చూడండి, చాలా మంది 1 million ఉన్న వాళ్ళందరికీ పడిపోతున్నాయి ఇప్పుడు. లేదు, ఇప్పుడు రీసెంట్ గా ఒకళ్ళు చూసాను అనమాట, 1 million ఉన్న వాళ్ళది ఇప్పుడు 990కి వచ్చేసింది. అవును. అంటే బాట్స్ ఏమవుతుంది అంటే కొన్ని రోజులకి ఇప్పుడు మొత్తం ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం అంతా చేంజ్ అయిపోయింది. ఓకే. సో అది ఎట్లా నడుస్తుందంటే ఫ్లాగ్షిప్, అంటే ఈ ఫ్లాగ్షిప్ ఫాలోవర్స్ లేకపోతే కనుక రిమూవ్ అయిపోతుంటారు. ఓకే. ఓకే. అది కూడా ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ ఫ్లాగ్షిప్ ఫాలోవర్స్ ఆన్ చేసుకుంటే జెన్యున్ ఫాలోవర్స్ ఉంటారు. అది ఒకవేళ ఆన్ చేసుకోకుండా ఆఫ్ చేసి ఉంచుకున్నారు అనుకో, బై మిస్టేక్ తెలియక పీక్తా ఉంటారు అనమాట. అచ్చా, ఇది కూడా ఉందా? అండ్ ఇంతకు ముందు నేను రీసెంట్ ఒక ఇంటర్వ్యూ చేసిన ఒక అక్కని, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, తను కూడా చెప్పింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో మనీ వస్తాయిరా అని. తనకి ఇన్స్టాగ్రామ్ లో లైవ్ లో నాకు చూపించింది అనమాట, పేజ్ ఓపెన్ చేసి తనకి డాలర్స్ ఏమంటారు యాడ్ అవుతుంటది కదా, అది కూడా నాకు చూపించింది. ఇన్స్టాలో అమౌంట్ రావడం ఏంట్రా అనుకున్నా నేను. మానిటైజ్ చేసుకుంటే అవును, బ్లూటిక్ కూడా కొంటున్నారంట ఇప్పుడు. ఇది వరకు యాక్చువల్ గా పబ్లిక్ ఫిగర్, వాడు వెరిఫై చేసుకున్నాడు 3 months, వాడు 3 months వెరిఫై చేసుకుని ఇచ్చేవాడు. ఇప్పుడు 100 followers ఉన్న కొనుక్కోవచ్చు. 799 ఆఫర్స్ ఉంటాయి అనమాట, బెనిఫిట్స్ ఉంటాయి మళ్ళీ అందులో. పెయిడ్ క్యాంపెయిన్స్ నడుస్తుంటాయి, మీ రీల్స్ మధ్యలో యాడ్ వస్తుంది. అవునా? ఇప్పుడు మీరు రీల్స్ నడుస్తూ ఉంటాయి కదా, ఇప్పుడు 10 ప్రొఫైల్ ఓపెన్ చేశారు, రీల్స్ చూస్తున్నారు, అన్ని రీల్స్ చూస్తున్నారు, సడన్ గా మధ్యలో ఒక యాడ్ వస్తుంది. ఎవరో నాలాంటి ఒక సోషల్ మీడియా మార్కెటర్ ఒక క్లయింట్కి సంబంధించిన వీడియోని బూస్ట్ చేస్తాడు అనమాట, యాడ్ రన్ చేస్తాడు, క్యాంపెయిన్ చేస్తాడు.
మేము డబ్బులు ఖర్చు పెడతాం కదా, మేము ఒక 10,000 ఎంతో ఖర్చు పెట్టి ఆయనది చేస్తాం క్యాంపెయిన్. ఆ 10,000లో ఈ యాడ్ ఇక్కడ వచ్చినందుకు తనకు ఒక 1000 రూపాయలు 500 అట్లా తనకు వస్తుంది అనమాట. వచ్చిందా నీకు? లేదు లేదు, ఇంకా చేయాలి మానిటైజేషన్. మనం ఇంకా అంత రీచ్ అంటే అవ్వలేదు. ఇప్పుడు నేను చెప్పా కదా, ఒక స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఓకే, ఇంత జరుగుతుంది సోషల్ మీడియా వెనకాల. అంటే ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి సో ఏది కూడా పెద్ద సీరియస్ గా తీసుకోలే. మీ ప్లేస్ లో వేరే ఒక పర్సన్ ఉంటే పాటికి ఎప్పుడు ఇప్పటి నీకు బ్రేకప్ అయిపోయేది, అది కంటిన్యూ అయ్యేది, ఈ రొచ్చులో నువ్వు లైఫ్ లాంగ్ ఉండేదాన్ని అర్థమైపోయింది. సో ఈ రోజు అయితే మొత్తం పోతాయి ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయితే. ఒక ఇయర్ కి 365 days చెప్తాను బ్రేక్. ఒక ఇయర్ కి 365 days బ్రేక్ చెప్తావా? బ్రేకప్ అని చెప్తా. బ్రేకప్ అని చెప్తావా? ఎందుకు? రోజు చెప్తా బ్రేకప్ అని. అలా ఉంటుంది, అలా చెప్పిన వాళ్ళకి లవ్ ఎక్కువ ఉంటుందంట. ఓకే, సో ఇంకా ఇవన్నీ కూడా కాసేపు పక్కన పెడితే కొంచెం ఎంటర్టైన్